ఓకే సార్, సోషల్ జస్టిస్ కోసం తాపత్రయపడుతున్న వ్యక్తిగా ఈరోజు రాష్ట్రంలో అంటే ముఖ్యంగా పల్నాడు వేదికగా జరుగుతున్న కొన్ని ఘోరాలు మీరు చూస్తున్నారు. అక్కడ కొంతమంది ఓటు వేయలేదు, వాళ్ళందరూ మూకుమ్మడిగా సుప్రీంకోర్టు తలుపు తట్టే స్థితికి వెళ్ళిపోయారు. ఈ పరిణామాలన్నీ ఎట్లా చూడొచ్చు? ఇంకొకటి, పచ్చపత్రికలలో మొత్తం 6 మందికి కోర్టు రిలీఫ్ ఇచ్చింది. అందులో టీడీపీ వ్యక్తులు కూడా ఉన్నారు. దెందులూరుకు సంబంధించిన చింతమనేని ప్రభాకర్ కావచ్చు, అస్మిత్ రెడ్డి, పెద్దారెడ్డి, ఇట్లా వాళ్ళని పక్కన పెట్టి పిన్నెల్లి టార్గెట్గానే ఎందుకు ఇంత విష ప్రచారం చేస్తున్నారు? అంటే పిన్నెల్లి విషయంలో నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ ఒక చిన్నపిల్లలు అవగాహన లేకుండా ఎలా తప్పు చేస్తారో అలా తప్పు చేశారు. ఏదో ఒక విచిత్రమైన ఒక వీడియో ఇంకెక్కడ జరగనట్టు పోలింగ్ బూత్లో ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్ ఒక వీడియోగ్రాఫర్ ఉంటాడు. వెబ్ కాస్టింగ్ జరుగుతుంది ప్రతి హాఫ్ అన్ అవర్కు 1 అవర్కు ఇది ఇంకో చోటకి కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. అవును. సో ఇక్కడ జరిగిన అంశాలన్నీ కూడా ఒక 23 గంటలు 24 గంటలు ప్రాసెస్ అది. అవును. సో దానిలోంచి ఆ మొత్తం చూపించకుండా ఒక చిన్న బిట్ ఒకటి ఆ పర్టికులర్ బిట్ని చూపించారు. దానివల్ల తెలుగుదేశం పార్టీ ఏమైందంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఫోకస్ పెట్టి అతన్ని ఏదో విధంగా ఇక్కడి నుంచి ఇబ్బంది పెట్టాలి. ఓకే. అండ్ వాళ్ళు పెట్టిన సెక్షన్స్ కూడా చాలా సిల్లీ సెక్షన్స్. మీరు తర్వాత ఒక ఉదాహరణ ఎత్తుకొని మీరు లాయర్ అయితే పర్లేదు, లేకపోతే మీరు చూడండి, వెరీ వెరీ సిల్లీ సెక్షన్స్. సో ఏం జరిగింది అసలు? దానికన్నా ముందు మేనా గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఎలక్షన్ అయిపోయిన వెంటనే. అవును. ఎంటైర్ స్టేట్లో ఏం జరిగింది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, కొన్ని చోట్ల చెదురుమరుగా జరిగినటువంటి ఘటనలో ఒక 11 చోట్ల అక్కడక్కడ ఈవీఎంలు కూడా కొంతమంది ఇబ్బంది పెట్టారు. బట్ వీ హ్యావ్ చెక్డ్ అప్ ఎవ్రీథింగ్, అంతా బాగానే ఉన్నాయి, రీపోలింగ్ అవసరం లేదు, పోలింగ్ కంటిన్యూ అయిపోయింది, ఎక్కడ ఇబ్బంది లేదు. కాబట్టి ఈ రోజుకి ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేస్తుంది ఏంటంటే పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. దేర్ ఆర్ ఒక 11 ఇన్సిడెంట్స్ విచ్ ఆర్ వెరీ నెగ్లిజిబుల్ అని క్లియర్గా చెప్పేశాడు. 9 రోజుల తర్వాత లోకేష్ ట్వీట్ ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒకదాన్ని పగలగొట్టారు. మీరు ఒక ప్రశ్న అడిగారు ఇంతకుముందు, ఇట్లనే 11 మంది మీద అందరి మీద బెయిల్ ఇచ్చేసారు, 41 నోటీస్ ఇచ్చేసారు అని చెప్పారు. అలాంటిది ఇతను కూడా ఇస్తారు. కానీ వీళ్ళు మ్యాగ్నిఫై చేసింది ఏంటంటే పిన్నెల్లి అనే అతన్ని ఒక రాక్షసులాగా చిత్రీకరించారు. కానీ ఆ కేసు అంతా కూడా ఒకవేళ పిన్నెల్లి కానీ కోర్టుకి వెళ్తే, నేను ముందే చెప్పాను ఒక మీడియాలో, పిన్నెల్లి కోర్టుకి వెళ్తే ఆయన ప్రత్యేకంగా నేను చేయలేదు ఏని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మేనా గారి స్టేట్మెంట్ని కోర్టుకు చూపిస్తే చాలు, ఎంత ప్రశాంతంగా జరిగింది, ఎన్ని చోట్ల ఇబ్బందులు జరిగినాయి, అవి నెగ్లిజిబుల్. ఇక్కడ మాకేం మిషన్ పగలగొట్టినా కానీ మా చిప్పు పగలలేదు, మిషన్ పగలగొట్టిన స్లిప్పులు బాగానే ఉన్నాయి, కాబట్టి కౌంటింగ్ చేసుకోవచ్చు, చిప్పు బాగానే ఉంది. ఈ మిషన్కి అట్ట ఒకటేస్తాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై ఫోన్, ఈ ఫోన్ని నేను ప్రొటెక్ట్ చేయడం కోసం, ఇక్కడ చూడాలి మీరు కూడా కెమెరామెన్, ఈ ఫోన్ని నేను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఒక గార్డు దీన్ని పెట్టాను నేను. దిస్ ఈజ్ ఎ గార్డ్. నేను ఈ గార్డుని తీసేస్తే నా ఫోన్ ఇట్లా ఉంటుంది. ఈ గార్డు నేను మీకు తీసి చూపిస్తున్నాను, కెమెరాలో ఆన్ ఉందా? ఇది నేను ఈ గార్డ్ అంతా స్ట్రీమ్ గార్డ్ దీనికోసం ప్రొటెక్షన్ కోసం పెట్టుకున్నాను. నేను తీసేసాను. ఇప్పుడు నా ఫోను, ఇప్పుడు నేనేం చేస్తానంటే పొరపాటున కింద పడితే నా ఫోన్ డ్యామేజ్ అవుతుంది. కింద పడకుండా నేనేం చేశానంటే దీనికి ప్రొటెక్షన్ ఇచ్చాను. ఓకే, కింద పడ్డ డ్యామేజ్ కాకూడదని. ఈవీఎం మిషన్ కూడా అంతే, అదొక మిషన్, దాని లోపల చాలా పార్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ సైడ్ ఉంది, నేను ఫ్రంట్ సైడ్ పడింది అనుకోండి, ఆల్రెడీ దీనికి ఒక ప్రొటెక్షన్ ఏంటంటే చిన్న లేయర్ ఒకటి ఉంటుంది, చిన్నది, విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద ఫోన్. దాని వరకే నీకు పగిలిపోద్ది అద్దంలాగా. బ్యాక్ సైడ్ పెడితే ప్రొటెక్షన్ గార్డ్ ఉంది. అట్లనే నీకు ఈవీఎం మిషన్ కూడా, బీయింగ్ మెకానికల్ ఇంజనీర్ నేను నీకు ఎగ్జాంపుల్ లాగా చూపిస్తున్నా. ఈవీఎం మిషన్ కూడా ఒక గార్డ్ ఉంటుంది, దాని లోపల కొన్ని మిషన్స్ ఉంటాయి, చిప్ ఒకటి ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ తోటి లేకపోతే ఎలక్ట్రికల్ తోటి ఆపరేషను, తర్వాత ప్రింటర్ ఒకటి, తర్వాత నీకు ఐడెంటిఫికేషన్ సింబల్స్ రావటం కోసం ప్రింట్ అవుట్, ఇవన్నీ ఉంటాయి దాని లోపల. అవన్నీ ఉన్నదే మిషన్ అంట. అసెంబ్ల్డ్ యూనిట్ ఈజ్ ఏ మిషన్. ఇలా వేసినప్పుడు పిన్నెల్లి వెంకటరావు ఇతను ఏం చేశాడు, రామకృష్ణ రెడ్డి వేసాడు. ఏమైంది అక్కడ? గార్డ్ ఊడి బయటకు వచ్చింది అంతే, మిషన్ ఏం ధ్వంసం కల. దట్ ఈస్ వాట్ అతను సిఇఓ ఎలక్షన్ కమిషన్ మేనా గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏమీ డ్యామేజ్ జరగలేదు, డాటా మొత్తం సేవ్ అయింది అని చెప్పాడు. దాన్ని చెప్పిన తర్వాత ఈయన మొత్తం పగలు కొట్టాడు, అతని మీద కేసు పెట్టినట్టే కామన్ సెన్స్ కదా. వచ్చింది పిన్నెల్లికి కోర్టు ఎందుకు ఇచ్చింది బెయిల్? మేబీ కండిషనల్ బెయిల్ అనుకుందాం. ఎందుకు ఇచ్చింది? ఆయన బేక్ చేసుకొని
పిన్నెల్లి చెప్పిన ఆర్గ్యుమెంట్ వింటారు. దానికన్నా ముందు రాష్ట్రాన్ని తన చేతుల్లో తీసుకొని ఎలక్షన్ నడిపించే క్రమంలో ముఖ్యమంత్రి ఉండడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఉండడు, ఎవరు ఉండడు. ఎలక్షన్ కమిషనర్ అయితే చీఫ్, సుప్రీం, ఆయన కింద డీజీపీ ఉంటాడు, ఆయన కింద సిఎస్ ఉంటాడు. అవును. సో వాళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకొని పరిపాలన జరుగుతూ ఉంటుంది. ఆదేశాలు మాత్రం మేనా గారి దగ్గర నుంచి వస్తాయి. ఆయనే డిక్లేర్ చేసిన తర్వాత ఏం కాలేదని మధ్యలో మీరందరూ ఎవరు బాబు నాకేం అర్థం కాలేదు, బాబు గారి శిష్యులు ఎక్కడున్నారు అయితే, ఒట్టి బాబు, చిన్నబాబు, తర్వాత వాళ్ళందరూ అసలు ఆయన ఒక ఎక్స్లో పంపిస్తే దానికి ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ అవటం ఏంటో నాకు తెలియదు. దట్ ఆఫ్టర్ 9 days వాళ్ళు తెప్పించుకోవాలి. ఫస్ట్ మొత్తం సీడీ అంతా తెప్పించుకొని ఆ సీడీలో ఇంకేమైనా ఉన్నాయా, ఆ 1 minute కాదు ఇంకేమైనా ఉన్నాయా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయట పెట్టారు. అవును, ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. కొంతమంది చూస్తే దానికన్నా ముందు రిగ్గింగ్ జరిగింది, కొట్లాట జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరిని ఓటేయకుండా ఆ పోలింగ్ బూత్ దాకా రాకుండా లేడీస్ని పట్టుకున్నారు. లేడీస్ తెగ గొడవ చేసేసారు. మమ్మల్ని ఎస్సీ ఎస్టీ బీసీలని మమ్మల్ని ఓట్లు వేసుకోకుండా మీరు అగ్రవర్ణాలు మీరు ఓటేసుకుంటారా, అగ్రవర్ణాలు మా దగ్గర ఊరి నుంచి ఎలగొట్టండి, మా ఓటుని నాశనం చేస్తున్నారు అని చేశారు. తన పార్టీకి ఓటేసే వాళ్ళని ఎవరిని ఓటేసుకోకుండా ఉన్నారు. పిన్నెల్లి లోపలికి వెళ్ళాడు. మీరు ఒకసారి మళ్ళీ సీన్ మళ్ళీ పెట్టగలిగి చూడండి. పిన్నెల్లి లోపలికి వెళ్ళినప్పుడు పిన్నెల్లి అది తీసుకొని పగలగొట్టినప్పుడు ఒక అతను వెళ్ళి అతని మీద పక్క అతను కొట్టాడు, ఇతని మీద దాడి చేయబోయాడు. అతను తెలుగుదేశం అనుకుందాం, తెలుగుదేశం ఏజెంట్ అనుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ ఉండాలిగా. అవును, లేరుగా. వాడు ఎక్కడ ఉన్నాడు? అతను అంతకుముందే కొట్టి పంపించేశారు. దాని అర్థం ఏంటి? బూత్ రిగ్గింగ్ అంటే అయిపోయా. బూత్ రిగ్గింగ్ చేస్తే నిలబడ్డవాడు కోపం రాదా? డెఫినెట్ గా వస్తుంది. రాదా? కోపాన్ని అతను ఎక్స్ప్రెస్ చేయొద్దా? చేశాడు. దానికన్నా ముందు జాగ్రత్త తీసుకోండి అని ఒక 3 letters రాశాడు ఆయన. సార్ 3 letters రాశాడు ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్కి 3 letters రాశాడు. ఎలక్షన్ జరిగే రోజే 11:33 ఒక లెటర్ రాశాడు. చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంది కొన్ని బూతులు. ఆ బూతుల్లో ఇది ఉంది, పర్టికులర్ బూతులు. తర్వాత 6:10 ఒక లెటర్ రాశాడు. మీరు ఎలక్షన్ అయిపోతా ఉంది కానీ ఆ బూతులు సరిగా లేవు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి అని. అంతకు ముందు రోజు ఒక లెటర్ రాశాడు 11వ తేదీ నాడు. సో మాకు డిప్లాయ్ చేయండి ఫోర్సెస్ అని. ఒక క్యాండిడేట్ ఇంత జాగ్రత్తగా చెప్తూ ఉంటే ఎందుకు పట్టించుకోరు? ఆ క్యాండిడేట్ మనుషుల్ని బయట పగలగొట్టి మొత్తం వాళ్ళంతా బాధపడేసి రిగ్గింగ్ చేసుకుంటూ ఉంటే ఎందుకు పట్టించుకోరు? అంటే తను ఏం చేయకూడదా? తనకేం ఫీలింగ్స్ రావా? నా పార్టీ, నా క్యాండిడేట్స్, లేకపోతే నా క్యాడర్ ఎక్కడ పోయిందని అతను ఏం చేశాడంటే అతను ఆ ఓపిక నశించిపోయి దాన్ని ఎత్తి బయట వేసాడు, కొట్టాడు అనుకుందాం. బయట తల్లబగలు కొట్టారు, ఓటు వేయించుకోలేదు. అంటే ఓటు అనే దాన్ని నువ్వు ఎక్సర్సైజ్ చేసుకోకుండా నువ్వు అడ్డుపడితే అక్కడ నీ మీద కేసు పెట్టరా? రిగ్గింగ్ అడ్డుపడితే నీ మీద కేసు పెట్టరా? నువ్వు ఒక్కడే ఓటుకు డబ్బులు మంచేస్తే నీ మీద కేసు పెట్టకూడదా? మీ మీద డబ్బులు మంచినా కేసు పెట్టకూడదు, మీరు రిగ్గింగ్ చేసినా కేసు పెట్టకూడదు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టినా కేసు పెట్టకూడదు, ఆడవాళ్ళు బయటకు వస్తే వాళ్ళని ఆటంకపరిచిన కేసు పెట్టకూడదు. బట్ పిన్నెల మాత్రం లోపల పోయాడు కాబట్టి ఇతను లోపల పెట్టి జైలేయండి, లోపలేయండి. ఎక్కడ న్యాయం అండి ఇది? ఎక్కడ న్యాయం? కోర్టు చూడదా? ఎందుకు ఇచ్చింది కోర్టు బెయిల్? సుప్రీంకోర్టు. నేను అడుగుతున్నా, ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ లోకేష్కి పలికినటువంటి వాళ్ళు, లోకేష్ ఎక్స్కి వాళ్ళు ఇక్కడ ఏపీలో యాక్షన్ తీసుకోమని చెప్పినటువంటి వాళ్ళు ఆ సీడీ మొత్తం ఏం చెప్తుందో చూడరా? అంటే వన్ సైడ్ వెళ్ళిపోతారా? అంటే వాళ్ళ పిన్నమ్మ బీజేపీ అయితే ఆవిడ చెప్పినట్టు వినేస్తారా? పవన్ కళ్యాణ్ మోడీ క్లోజ్ అయితే ఆయన చెప్పినట్టు వినేస్తారా? చంద్రబాబు నాయుడు మోడీ కాళ్ళు పట్టుకొని ఈ ఎన్నికల్లో ఆయన వైపు వెళ్ళిపోతే సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం వచ్చేసి మనమే పడుద్దా? ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ ఏమిటో ఇట్స్ ఎ న్యూట్రల్ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ. అవునా? కాన్స్టిట్యూషనల్ బాడీ ఎలా పనిచేయాలి? నీకు నాకు అనుకూలంగా పనిచేస్తే అది న్యూట్రల్ ఎలా అవుతుంది? చాలా ఇంపార్షియల్గా పనిచేయాలి. చేసిందా? లేదని అనిపిస్తుంది. అయిపోయా. ఇంత దౌర్భాగ్యంగా మీరున్నప్పుడు ప్రజలు ఏం చేశారు? దాన్ని మాకుండే లెక్కలు మాకున్నాయి, వాళ్ళ గుండె లెక్కలు వాడుకున్నాయి. ఇందాక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పి పిల్లల దగ్గరికి వెళ్ళాడు. మీరు ఎక్కడికి వెళ్ళారు దొంగల్లాగా? చెప్పండి నాకు. అసలు ఈ దొంగలు ఎక్కడున్నారు? ఈ ముఠా ఎక్కడుంది ఇప్పుడు? అది అనుమానాస్పదం, ఎవరు రివీల్ చేయరు. ఎట్లా రివీల్ చేయకపోతే ఎట్లా? మళ్ళీ వీళ్ళ మీద కేసులు ఉంటాయి, వీళ్ళ మీద కండిషనల్ బెయిల్స్ ఉంటాయి, కానీ వీళ్ళు మాత్రం కోర్టులకు జవాబుదారీ కాదు. తప్పు కదా అది డెమోక్రసీలో.
ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేస్తే తట్టుకోలేక ఫస్ట్ ఆయన 2019లో గెలిచినప్పటి నుంచి ఎలక్షన్ జరిగేంత వరకు మీరు అసలు విషయం కుమ్మిస్తూనే ఉన్నారు కదా. అవును, జనం మంచోళ్ళు కాబట్టి ఓర్చుకున్నారు, జనం కొద్దిగా గట్టోళ్ళు ఉంటే మధ్యలో తెలుసుకునేవాళ్ళు. ఓకే.